హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? ఏం టిఫిన్ తయారు చేశారు? నేనైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ! పొట్టలో హాయిగా ఉంటుందని రాగి జావ తయారు చేశానండి. తయారీ విధానం ఆల్రెడీ మన శారదాస్ ఛానల్‌లోనే ఉంది. అవసరం అనుకుంటే చూడండి. ఆ రాగి జావ చక్కగా చల్లారిన తరువాత చిక్కని పెరుగు చిలికి వేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్నటువంటి రాగి జావ ఉదయం తాగవచ్చు. సాయంకాలం స్నాక్స్ రూపంలో మనము బోండాలు, బజ్జీలు తినకుండా ఇది తాగవచ్చండి. మరి లంచ్ బాక్స్‌కొచ్చి కమ్మని మష్రూమ్ పలావ్ తయారు చేశానండి. ఆల్రెడీ ఈ తయారీ విధానం గూడా మన శారదాస్ ఛానల్‌లోనే ఉంది. ఈ వీడియో అవసరం అనుకుంటే ఈ వీడియో కిందనే లింక్ ఇస్తాను చూడండి. సింపుల్‌గా, రుచిగా తయారు చేసుకోవచ్చు. చాలా పొడి పొడిగా వస్తుందండి కుక్కర్‌లో చేస్తే. ఎండ ఎక్కువగా ఉంది కదండీ! కాస్త వైట్ రైస్ చేసి పెట్టుకుంటే పెరుగన్నంగా కలుపుకోవచ్చని వైట్ రైస్ కూడా తయారు చేశానండి. ఇందులోకి పెరుగన్నము చేసుకోవచ్చు. లేదంటే నేను నిన్ననే మామిడికాయ తురుము పచ్చడి తయారు చేశానండి. కాసేపట్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. సూపర్‌గా ఉంటుందండి. ఇది పెరుగన్నంలోకి బాగుంటుంది. అన్నంలో కూడా మామూలుగా కలుపుకొని తినవచ్చు. చాలా రుచిగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు సింపుల్‌గా. ఈ సీజన్‌లో దొరికేటువంటి పుచ్చకాయలో ఎక్కువ వాటర్ ఉంటుందండి. తరచూ మనము పుచ్చకాయ ముక్కలు గానీ, జ్యూస్ రూపకంగా గానీ తీసుకుంటే బాడీ అనేది డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.